ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నా కామెంట్స్లో చెప్పేయండి. సో చోటి ఫ్యామిలీ స్టోర్ అండి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా కారం పొడి గురించి మాట్లాడాలండి. సో ఈ కారం పొడి నేను ఓన్గా ప్రిపేర్ చేసిందనమాట. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అలసి అనమాట. అవిసె గింజలు అంటారు తెలుగులో. సో మెయిన్గా మనకి హెయిర్స్కి హెయిర్ గ్రోత్కి ఇది యూజ్ అవుతుంది. సో ఇది మంచి టిప్ అండి. సో నేను ఇందులో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకోవాలండి. సో ఇవన్నీ కూడా మంచిగా ప్యాన్ పైన ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా నేను పౌడర్ చేసుకున్నాను. సో ఇవన్నీ పౌడర్ చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి అయితే పౌడర్ చేసుకోవాలి మనము. సో ఈ విధంగా వస్తుందండి. సో ఇదే మనము ఆయిల్లో వేసుకొని తినొచ్చు అనమాట. సో అన్నం తినేటప్పుడు వేడివేడి అన్నంలో ఈ పౌడర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఈ విధంగా బాయిల్డ్ ఎగ్స్ 2 తీసుకున్నాను, ఆనియన్స్ తీసుకున్నాను. సో నాకు బాయిల్డ్ ఎగ్సే సరిపోతుందండి. సో మీకు చూపించడానికి చికెన్ కర్రీ కూడా వేసుకుంటున్నాను అనమాట. సో అందుకని ఓన్లీ పీసెస్ వేసుకున్నాను. కారం పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనకి నోరు బాగాలేనప్పుడు కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్ చెప్పండి. సో చోటి ఫ్యామిలీ స్టోర్ అండి. ప్లీజ్ అన్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇవాటి స్పెషల్ లంచ్ ఏందో చూసేద్దామా. మిర్చి రైస్ అండి, అండ్ బాయిల్డ్ ఎగ్స్, ఆనియన్స్ అండ్ చికెన్ కర్రీ చేశాను అందరి కోసము. సో నాకు తినాలనిపించలేదు కాబట్టి ఓన్లీ పీసెసే వేసుకున్నాను. సో ఇవన్నీ తినేసి ఇట్లా కారం పొడి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నప్పుడు వెజిటేబుల్స్ లేకపోయినా కూడా ఇట్లా బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఈ విధంగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎమ్ము టేస్ట్ ఉంటుంది. సో ఇది దీంట్లో మనం కొద్దిగా వెన్న కానీ పెరుగు కానీ వేసుకొని కూడా తినొచ్చు. సమ్మర్ కదా, ఎక్కువగా కర్డ్ యూజ్ చేస్తూ ఉంటాము. సో కర్డ్ కూడా వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చెప్పండి, మీకు ఈ కాంబినేషన్ నచ్చుతుందా? కారం పొడి రైస్ అంటే ఎంతమందికి ఇష్టం? కారం పొడి ఎగ్ ఫ్రై రెండు కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా యమ్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఏ విధంగా వచ్చిందో. సో ఇట్లా చికెన్ కర్రీలోకి నేను మామిడికాయ వేసి చేశానండి. సో అది కూడా చాలా టేస్టీగా ఉండే అనమాట. సో మామిడికాయ వేయడం వలన పుల్లగా సో చికెన్ అండ్ కారం పొడి రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగా ఉండిందనమాట. సో ఓవరాల్ మొత్తము చాలా సూపర్గా ఉండిందండి. యమ్ టేస్ట్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.